లోకలేనా? ఇక్కడనే ఉంటున్నారా మీరు అందరూ? ఇప్పుడు మన దగ్గర నుంచి ఈ అమ్మద్ కూడా 2 BHK బ్లాక్ 34 నుంచి ఒక 11 మంది మాకు సొసైటీ కావాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ ప్రపోజల్స్ పెట్టారు. వాళ్ళ పేరు చదువుతా ఇలాంటి ఎల్ ప్రమిళ ఎక్కడ ఉన్నారమ్మా? లేవమ్మా లేచి వాడు రజని అక్కడ ఏది బాబీ సార్ సార్ షమీం బేగం షమీం బేగం బాలకృష్ణ సింగ్ నేనే చదువుతాను. తర్వాత టి జయశ్రీ ఉన్నారా? రైట్. తర్వాత ట్రెస్సా ఇమ్రాన్ బాన్ ఇమ్రాన్ బాన్ కూర్చోండి. అఖిలాండేశ్వర్ సింగ్ నెక్స్ట్ అరుణ సి పద్మ ఆయిషా బేగం ప్లీజ్ వచ్చిందా? లత. ఇప్పుడు మన దగ్గర నుంచి 11 మంది మనకు సొసైటీ కావాలని రిజిస్ట్రేషన్ చేద్దామని చెప్పేసి 34వ బ్లాక్ నుంచి అప్లికేషన్ పెట్టారండి. ఓకేనా? మీరు వీళ్ళందరినీ గుర్తుపడతారా అండి? వీళ్ళందరినీ ఓకేనా? మీరు ప్రపోజల్స్ పెట్టిన వాళ్ళు ఈ ప్రపోజల్స్ పెట్టిందంటే ఏంటంటే ఇక్కడ 108 మంది ఉంటారు కనుక 108 మంది అప్లికేషన్ పెట్టలేరు కనుక ఒక 10 మందితో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే చట్ట ప్రకారం 10 మంది పెట్టవచ్చు అని చెప్పేసి చట్టంలో ఉంది కనుక మీ తరఫు నుంచి 10 మంది అప్లికేషన్ పెట్టారు కనుక ఈ 10 మందిని వెరిఫికేషన్ చేసుకుంటాము. తర్వాత వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ మీరు అందరూ ఓకే ఉంటే సొసైటీ రిజిస్ట్రేషన్ అవుతుంది. అప్పుడు ఈ 10 మందే కాదు అందరూ సొసైటీలో మెంబర్స్ అవుతారు. ఇది వీళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా అప్లికేషన్ పెట్టిన వాళ్ళు మాత్రమే. తర్వాత అందరికీ మెంబర్షిప్ ఇవ్వాలండి. ఈ ప్రమోటర్స్ ఎవరైతే అందరికీ అప్పుడు అందరికీ మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఎలక్షన్ మీకు ఉంటుంది. ఎలక్షన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది కమిటీ ఏర్పడ్డాక. ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ కాగానే నెల రోజులలో ఎలక్షన్ కూడా చేసుకోవాలి. ప్లస్ జనరల్ బాడీ ప్రతి సంవత్సరం ఉంటుందండి మీకు. ఇట్లా మీరు ఒక 60-70 మంది వచ్చి కాదు, ప్రతి సంవత్సరం జనరల్ బాడీ ఉంటుంది. జనరల్ బాడీలో కంపల్సరీ ఒక 70-80 మంది కంపల్సరీ అటెండ్ అయ్యే అవకాశం ఉండాలి. చట్ట ప్రకారం ఉంటుంది, లేకుంటే జనరల్ బాడీ అయినట్టు కాదు. మరియు ఇప్పుడు మీరు ఈ మెయింటెనెన్స్ కడుతురా అండి? ఈ మెయింటెనెన్స్ కడితే ఇప్పుడు సొసైటీ రిజిస్ట్రేషన్ అయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది మీకు. అప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయితే మీ కట్టే అమౌంట్ అంతా బ్యాంక్లో జమ చేస్తుంటారు ఈ కమిటీ వాళ్ళు. మళ్ళీ ఖర్చు తీయాలని బ్యాంక్ నుంచి తీయాలి కనుక జమా ఖర్చులు అనేది ఒక బ్యాంక్ ద్వారా జరుగుతాయి కనుక వాళ్ళు మళ్ళీ ఏం చేయాలి? ఆడిట్ చేయించాలి ఈ అకౌంట్స్ని కూడా. ప్రతి సంవత్సరం ఆడిట్ ఉంటుంది, ఈ అకౌంట్స్ ఆడిట్ ఉంటుంది. ఈ అకౌంట్స్ను ఆడిట్ చేయించాలి. ప్రతి సంవత్సరం జనరల్ బాడీ పెట్టుకోవాలి. ప్రతి నెల వీళ్ళు మేనేజింగ్ కమిటీ మీటింగ్ 12 మంది ఉంటారు. ఈ మీటింగ్స్ పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం ఎలక్షన్ చేయించుకోవాలి. ఇవన్నీ చేస్తున్నామా లేదా అనేది కూడా రిపోర్టు రిజిస్ట్రార్కు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం. ఇవన్నీ కార్యక్రమాలు చేయలేదు అంటే స్టాట్యూటరీ చట్టబద్ధంగా కూడా చర్యలు ఉంటాయి కనుక ఈ కార్యక్రమాలు మేనేజింగ్ కమిటీ ఉన్న బాధ్యతలు కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళకు కనుక మీరు కూడా సహకరించండి వాళ్ళకు. వాళ్ళు కూడా మీకు సహకరిస్తారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా జనరల్ బాడీలో డిస్కస్ చేసుకోండి. ఏమైనా ఇప్పుడు మన ఖర్చులు ఏమున్నాయి, ఏం జమ అవుతుంది, ఎట్లా ఎలక్షన్స్, ఎవరు ఉంటారు, మేనేజింగ్ కమిటీ ఇట్లా ఇవన్నీ మీరు జనరల్ బాడీలో చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ప్రతి విషయము మీరు మేనేజింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రతి విషయము వాళ్ళు సమాధానం కూడా చెప్తుంటారు. ప్రతి సంవత్సరం ప్రతి విషయంలో మీరు వాళ్ళకి సహకరించాలి, వాళ్ళు మీకు సహకరించాలి. అప్పుడే మీ బిల్డింగ్స్ కానీ మీ అపార్ట్మెంట్ కానీ నీట్గా ఉంటాయి. సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇంకేమన్నా ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? వద్దు మాకు సొసైటీ వద్దు, మేము ప్రాబ్లమ్స్ ఉంటాయనే అవకాశం ఏమైనా ఉందా అని ఎవరన్నా అటువంటిది ఏమన్నా పొరపాట్లే కానీ ఏమైనా జరుగుతున్నాయని? ఏం లేదు కదా, అందరూ ఒక తాటి పైన ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు కదా. ఈ 11 మంది ఏదైతే ప్రపోజల్ పెట్టిందో వాళ్ళు ఓన్లీ అప్లికేషన్ పెట్టిన వాళ్ళు మాత్రమే. తర్వాత అందరికీ మెంబర్షిప్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోరు అందరు. ఓకేనా? అందరు సమానమే. మీకు రిజిస్ట్రేషన్ ముందుకు వెళ్ళొచ్చు కదా. చట్టపరంగా సొసైటీ రిజిస్ట్రేషన్ అయితే చట్టపరంగానే ఉంటాయి అంతా.
ఊరికే కాగితం మీద ఎగ్జామ్ ఎందుకు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి మేము సొసైటీ రిజిస్ట్రేషన్ ప్రపోజల్ తీసుకుంటాం. ఓకేనా అండి? ఓకే. ఈ 11 మంది అలాగే చేయండి.